ఫ్రెండ్స్, నేను ప్రశాంతి. ఈ రోజు వీడియోలో మనం కాలముల గురించి అయితే చెప్పుకోబోతున్నాము. టెన్సెస్. కాలాలని 3 విధాలుగా అయితే విభజించారు. అవి వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము. ముందుగా మనము వర్తమాన కాలం గురించి అయితే చెప్పుకోబోతున్నాము. వర్తమాన కాలం అంటే ఏంది? జరుగుతున్న పనిని తెలియజేయనది వర్తమాన కాలము అంటారు. అంటే ప్రస్తుతం జరుగుతున్న పని ఏదైతే ఉంటుందో దానినే వర్తమాన కాలం అని అంటారు అనమాట. అంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ లో ఏదైతే వర్క్ జరుగుతుందో దానినే మనము వర్తమాన కాలము అంటున్నాము. ఇప్పుడు మనం వర్తమాన కాలానికి కొన్ని ఉదాహరణలు చూసేద్దాం. రాము చదువుతున్నాడు. ఇక్కడ చదువుతున్నాడు ఉంది కదా, ఈ చదువుతున్నాడు ఏంటి అంటే ఇది ఇప్పుడు మనకు వర్తమాన కాలంలో ఉంది. అంటే ప్రెసెంట్ అన్నమాట, ప్రెసెంట్ టెన్స్ లో ఉందన్నమాట. చదువుతున్నాడు అంటే తను ఇప్పుడు చదువుతున్నాడు అన్నమాట. కాబట్టి ఇదేంది? వర్తమాన కాలము. వర్తమాన కాలం అంటే ఇది ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలియజేయునది వర్తమాన కాలము అంటారు. నెక్స్ట్, కమల ఆడుతుంది. కమల ఆడుకుంటుంది, ఆడుతుంది. ఓకే, అంటే ఈ క్రియ ఏంటి? ఇక్కడ ఏముంది? ఇక్కడ క్రియ ఇది వర్తమాన కాలంలో ఉంది. ఎందుకంటే ఆడుతుంది, తను ఆడుతుంది అనమాట. కమల ఆడుతుంది. నెక్స్ట్, రాజు పాట పాడుతున్నాడు. ప్రెసెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలంలో ఉందన్నమాట. అంటే తను ప్రస్తుతం పాట పాడుతున్నాడు. ఇప్పుడు అన్నమాట, ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇప్పుడు పాట పాడుతున్నాడు. కాబట్టి ఇది ఏంటి? వర్తమాన కాలము. వర్షం కురుస్తుంది. ఓకే, వర్షం కురుస్తుంది. ఇప్పుడు మనం మీకు అర్థమవుతుంది కదా. ఇంకా కొన్ని ఉదాహరణలు చూస్తే అమ్మ వంట చేస్తుంది. చేస్తుంది అంటే అదేంటి? వర్తమాన కాలంలో ఉందన్నమాట. ప్రస్తుతం పని జరుగుతుంది కదా, కాబట్టి అమ్మ వంట చేస్తుంది అన్నారు అనుకోండి, అందులో ఏముంది? అది వర్తమాన కాలంలో ఉన్నదన్నమాట ఈ వాక్యం. నాన్న పని చేస్తున్నాడు. ఓకే, నాన్న పని చేస్తున్నాడు. ఇది కూడా వర్తమాన కాలంలో ఉంది. అంటే ప్రస్తుతం జరుగుతున్న పనినే వర్తమాన కాలం అంటారు. ఇప్పుడు మనం భూతకాలం గురించి చెప్పుకోబోతున్నాం. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? జరిగిపోయిన పనిని తెలియజేయునది భూతకాలము అంటారు. ఓకే, పాస్ట్ జరిగిపోయిన దానినే భూతకాలము అంటారు. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూసేద్దాం. రాము తెలుగు చదివెను. చదివెను అంటే అక్కడ పని అనేది జరిగిపోయింది. విద్యార్థులు ఆటలు ఆడినారు. ఓకే, విద్యార్థులు ఆటలు ఆడినారు అంటే అక్కడ పని అనేది జరిగిపోయింది అన్నమాట. అమ్మ వంట చేసింది. ఇక్కడ కూడా వంట చేసింది. చేసింది అంటే పని అనేది అక్కడ జరిగిపోయింది. కాబట్టి ఈ వాక్యం ఏ టెన్స్ లో ఉంది? భూతకాలంలో ఉంది. అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది అన్నమాట. నెక్స్ట్, నేను తెలుగు వ్యాకరణం విన్నాను. నేను తెలుగు వ్యాకరణం విన్నాను. ఇది కూడా భూతకాలంలో ఉంది. ఎందుకంటే అక్కడ కూడా పని జరిగిపోయింది కాబట్టి ఇది భూతకాలంలో ఉంది. ఓకే, పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇప్పుడు మనం భవిష్యత్ కాలం గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనము భూతకాలము, వర్తమాన కాలము తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు భవిష్యత్తు కాలము అంటే ఏంటో చూసేద్దాం. భవిష్యత్తు కాలము అంటే జరగబోయే పనిని తెలియజేయున్నది భవిష్యత్తు కాలము అంటారు. అంటే జరగబోయే, ఓకే, ఫ్యూచర్ టెన్స్. భవిష్యత్ కాలం అంటే ఏమిటి? ఫ్యూచర్ టెన్స్. జరగబోయే, ఇంకా జరగలేదన్నమాట. జరగబోవును అంటే ఇంకా జరగలేదు, రేపు, ఓకే, వచ్చే సంవత్సరం, వచ్చే నెల, ఏదైనా గాని, అంటే ఇప్పుడు కాదనమాట. వచ్చే అంటే ఇంకా జరగలేదు, జరగబోయే పనిని తెలియజేయనదే భవిష్యత్తు కాలము అంటారు. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. రాము తెలుగు చదువుతాడు. ఇంకా చదవలేదు, చదువుతాడు. చదువుతాడు అంటే అది భవిష్యత్తు కాలంలో ఉందన్నమాట. విద్యార్థులు ఆటలు ఆడుతారు. ఆడుతారు, ఓకే, ఆడారు అంటే అది భూతకాలము. ఆడుతున్నారు అంటే అది వర్తమాన కాలం. ఇది ఆడుతారు అంటే భవిష్యత్తు కాలంలో ఉందన్నమాట. అమ్మ వంట చేస్తది. చేస్తది ఇంకా చెయ్యలేదన్నమాట. అమ్మ వంట చేస్తది. ఇది భవిష్యత్తు కాలంలో ఉంది. ఈ వాక్యం ఏ కాలంలో ఉందంటే చేస్తది. ఓకే, అమ్మ వంట చేస్తది. ఇది భవిష్యత్తు కాలంలో ఉందని తెలియజేస్తుంది. రాణి రేపు ఊరికి వెళ్తుంది. రేపు అంటే మనకి ఆల్రెడీ అర్థమవుతుంది భవిష్యత్తు కాలంలో ఉందని. ఓకే, అంటే ఈ రోజు అంటే అది వర్తమాన కాలం అవుతుంది.
రేపు. ఓకే, రేపు అంటే ఏంటది? వర్తమానం, అది సారీ భవిష్యత్తు కాలంలో ఉందని చెప్పొచ్చు అనమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, భవిష్యత్తు కాలం అంటే జరగబోయే పనిని తెలియజేయున్నదే భవిష్యత్ కాలము అంటారు. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం అంటే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరికొన్ని ఉదాహరణలతో మేము ముందుకు వచ్చేస్తాను మరో వీడియోలో. ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.